హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి సిరీస్ కాంపిటీషన్లో థర్డ్ టాపిక్, దట్ ఈస్ ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్. ఇంతకుముందు ఫస్ట్ ఏమో న్యూమెరిక్ సిరీస్ చూసాం, తర్వాత ఆల్ఫా, ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా అండ్ న్యూమెరిక్ సిరీస్. ఫస్ట్ క్వశ్చన్, D4, F6, H8, J10 and question mark. Options are K equal to 12 and M is 13, L 12, M 14, L 12, N 14 and option D K 12, M 14. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి? D అనేది 4, F అనేది 6. మనం నిన్న ఆల్ఫాబెట్స్లో చూసినట్టయితే ABCD, D అనేది 4th ఉంటుంది, F అనేది 6th, H అనేది 8, J అనేది 10, దాని తర్వాత ఏమొస్తుంది? IJKL. ఇప్పుడు మనం ఇవరిదానికి ఏమనుకున్నాం? ఇప్పుడు J తర్వాత KL, L వాల్యూ 12, ఎందుకంటే ప్రతిదానికి 2 గ్యాప్ ఉంది. 4 6 ప్లస్ 2, 6 8 ప్లస్ 2, 8 10 ప్లస్ 2, 10 12 ప్లస్ 2, 12 తర్వాత ప్లస్ 2 ఈక్వల్ టు 14. 14 ఏంటిది? L తర్వాత MN. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. L ఈక్వల్ టు 12, N ఈక్వల్ టు 14. And second question, 2B, 4C, 8E, 14H and find the next number. Option A 16K, option B 20I, option C 20L, option D 22L. దీనిలో మనం చూసుకున్నట్టయితే 2 4 8 అంటే ఇక్కడ +2 అయింది, ఇక్కడ +4, ఇక్కడ +6, దాని తర్వాత +8 వేస్తుంది. అంటే ఇప్పుడు 14 + 8 ఎంత? 14 + 8 వచ్చేసి 22. సో 22 ఉన్న ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ D. అంటే మనం కొన్నిటి ఆన్సర్లు ఎట్లా ఉంటాయంటే సగం చేసుడుతోటే ఆన్సర్ అనేది కరెక్ట్, అంటే మనకి ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఎందుకైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ చేద్దామంటే దాని తర్వాత ఫస్ట్ B ఉంది, B తర్వాత C, దాని తర్వాత DE, అంటే ఇక్కడ D అనేది గ్యాప్ ఉంది, E తర్వాత FG, H, IJK, దాని తర్వాత L, ఎందుకంటే ఇక్కడ 1 2 3, వీటి తర్వాత L వస్తుంది, ఇక్కడ 22 వచ్చింది, 22L, అంటే ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్, 3F, 6G, 11I, 18L and find the next number. Option A 210O, option B 25N, option C 25P and option D వచ్చేసి 27P. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ 3 ఉంది, 3 + 3, ఇక్కడ +3 అయింది, ఇక్కడ +5 అయింది, ఇక్కడ +7. ఇవన్నీ ఆడ్ నెంబర్స్, 3 5 7, దాని తర్వాత 9 అవుతుంది. 18 + 9 ఎంత? 27. 27 ఉన్న ఆప్షన్ D ఒకటే. మళ్ళీ ఎందుకైనా మంచిది నెక్స్ట్ నెంబర్ కూడా, అంటే P అనేది కూడా చెక్ చేద్దాం. F, G, దాని తర్వాత HI, JKL, MNO, దాని తర్వాత వచ్చేది P వస్తుంది. ఇక్కడ 1, ఇక్కడ H, JK, MNO, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది? P, అంటే 27P ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, W144 and question mark S is 100, Q is 81, O is 64 and options U 121,
Option B U122, V121 and D128. V equal to 120. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? దీన్ని మనం ఒక సిరీస్ లెక్క ఆర్డర్లో కన్సిడర్ చేద్దాం. ఇక్కడ 64, 81, 100 ఇవన్నీ స్క్వేర్స్ ఒక ఆర్డర్ వైజ్లో ఉన్నాయి. ఇక్కడ 64 ఈక్వల్ టు 8 స్క్వేర్, 81 9 స్క్వేర్, 100 10 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేది ఏంటిది? 11 స్క్వేర్ అంటే 121, 11 స్క్వేర్, 144 12 స్క్వేర్. అంటే ఇక్కడ వచ్చేది 11 స్క్వేర్ అంటే 121 వస్తుంది. 121లో రెండు ఉన్నాయి, ఒకటి యూ ఇంకొకటి వి. అంటే ఇప్పుడు మనం ఆల్ఫాది కూడా చూడాలి సిరీస్. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ రివర్స్ ఆర్డర్లో అవుతుంది. మనకి నార్మల్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ స్మాల్ అంటే ఏ నుంచి జెడ్కు ఉందా, జెడ్ నుంచి ఏకు ఉందా అనేది మనకి చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఓ ఉంది, తర్వాత పి క్యూ, తర్వాత ఆర్ఎస్, ఓపిక్యూఆర్ఎస్ టీ, తర్వాత ఇక్కడ యూ వస్తుంది, దాని తర్వాత వి, తర్వాత డబ్ల్యూ. అంటే ఇక్కడ వచ్చేది యూ, ఎందుకంటే ముందున్నదాన్ని తర్వాత ఉన్నదాన్ని ఇది రెండింటిని సాటిస్ఫై చేస్తుంది ఈ యూ అనే వాల్యూ. సో U121 is the right answer. Option A is the correct answer. And fifth question వచ్చేసి 2A 9 B 6 C 13 D and next. Option A 9, option B 10, option C 12, option D 19. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇప్పుడు మనకి దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే +7 +7 -3, దాని తర్వాత +7, దాని తర్వాత వచ్చే వాల్యూ -3. అంటే 13 - 3 ఎంత? 10 అన్న వాల్యూ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనం ఇక్కడ చూసేది ఓన్లీ నంబర్ సిరీస్ వస్తున్నాయి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సిరీస్ నంబర్ సిరీస్. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఇది ఉంది, దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ కూడా అడిగిల్ అనుకో, ఏ బి సి డి ఈ అంటే లాస్ట్ వచ్చేది ఈ వస్తుంది. అట్లా మనకి ఇచ్చిన ఆర్డర్ దేని ఆర్డర్ అయితే అవి మాత్రమే చూసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ KM5 IP8 GS11 EV14 and find the next one. ఆప్షన్ ఏ వచ్చేసి BX17, ఆప్షన్ బి BY17, ఆప్షన్ సి CY17, ఆప్షన్ డి CY18. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉంది ఫస్ట్ది EGIK చూద్దాం. ఇప్పుడు ఈ తర్వాత FG HIJK అంటే దీనికన్నా ముందు ఏంటిది? D అంటే D కన్నా ముందు ఏముంటుంది? C. ఇక్కడ C అనే వాల్యూ వస్తుంది ఫస్ట్, దాని తర్వాత ఏముంది? ఇప్పుడు మళ్ళా కరెక్ట్ ఆర్డర్లో ఉంది. N మిస్ అయింది, O మిస్ అయింది, P, QR మిస్ అయింది, S, TU మిస్ అయింది, V, దాని తర్వాత WX మిస్ అవుతుంది, దాని తర్వాత ఇక్కడ వచ్చేది Y. అంటే CY తోటి స్టార్ట్ అయిన సిరీస్. అంటే మనకి ఇక్కడ C ఆప్షన్ ఉంది, D ఆప్షన్ ఉంది. అంటే నెక్స్ట్ వాల్యూ చూడాలి. ఇక్కడ 5 + 3 8, 8 + 3 11, 11 + 3 14, 14 + 3 17. అంటే ప్రతిదీ +3 యాడ్ అయ్యకుండా పోతుంది. సో ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి C4X F9U I16R and find the next series. Options K25P, L25P, L25O,
L27P. ఫస్ట్ అనేది సిరీస్లోనే ఉన్నాయి. సి తర్వాత డిఈ మిస్ అయింది, ఎఫ్ వచ్చింది, దాని తర్వాత హెచ్ మిస్ అయింది, దాని తర్వాత ఐ, దాని తర్వాత జేకే. అంటే నెక్స్ట్ వచ్చేది ఎల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఎల్ తోటి స్టార్ట్ అయ్యేది 3 ఉన్నాయి. అంటే ఏ అనే వాల్యూ క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 4 + 5 9, 9 + 7 16. అంటే ఇక్కడ 4 9 16 అండ్ నెక్స్ట్ నెంబర్. దీనికి ఉన్న గ్యాప్ +5, దాని తర్వాత +7. అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేటి అన్నీ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్. దీని తర్వాత వచ్చేది ఏంటిది +9. ఇక్కడ వచ్చేటి అన్నీ ప్రైమ్ నెంబర్స్. 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. అంటే నెక్స్ట్ వచ్చేది కూడా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్ అయితే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సో నెక్స్ట్ వచ్చేది 9 యాడ్ చేస్తే 16 + 9 ఏమవుతుంది 25. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. ఎక్స్ యూ ఉంది, అంటే ఇది రివర్స్ ఆర్డర్లో ఉంది. ఆర్ ఎస్ టి యూ విడబ్ల్యూ ఎక్స్. అంటే దీనికంటే 2 ముందు, అంటే దీనికంటే 2 ముందు. అంటే ఇప్పుడు పిక్యూ. ఇక్కడ ఓ లాస్ట్లో ఓ ఉంటుంది, ఇక్కడ 25. సో ఫైనల్ ఆన్సర్ L25O. సో L25O is the right answer. ఆప్షన్ సి. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి 2Z5 7Y7 14X9 23W11 34V13 and find the next series. Options are 27U24, 45U15, 47U15 అండ్ ఆప్షన్ డి 47V14. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? 2 తర్వాత 7 తర్వాత 14 వచ్చింది. అంటే ఇక్కడ దీనికి ఎంత గ్యాప్ ఉంది +5. దాని తర్వాత 7 + 7, ఇక్కడ 2 + 5 7, 7 + 7 14, 14 + 9 23, 23 + 11 34, 34 + 13 ఇక్కడ 47. నెక్స్ట్ జెడ్. ఇక్కడ ప్రతిదీ డిక్రీజింగ్ ఆర్డర్. జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి. దీని తర్వాత యూ వస్తుంది. UVWXYZ. అంటే ఇది ఒక సిరీస్లో ఉంది. అండ్ నెక్స్ట్ 5 7 9 11 13 తర్వాత 15. ఇవన్నీ అన్నీ ఆడ్ నెంబర్స్ ఒక సిరీస్లో ఉన్నాయి. 5 7 9 11 13 తర్వాత 15. అంటే 47U15 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది అనేది ఆప్షన్ సిలో ఉన్నది. నెక్స్ట్ 9th క్వశ్చన్ N5V K7T and question mark E14P B19N అండ్ ఆప్షన్స్ వచ్చేసి H9R H10Q H10R అండ్ I10R. ఇప్పుడు దీన్ని ఇట్లా సాల్వ్ చేయాలి. ఇది అనేది మనకి రివర్స్ ఆర్డర్లో ఉన్నదని తెలుస్తుంది. ఎందుకంటే బి తర్వాత ఈ ఉంది, ఈ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ తర్వాత అంటే రివర్స్ ఆర్డర్లో వెళ్తుంది.
బి తర్వాత సిడిఈ, ఎఫ్జి, హెచ్ఐజే. అంటే ఇది కరెక్ట్ ఆర్డర్లో, ఎందుకంటే ముందు దాన్ని తర్వాత దాన్ని రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. సో ప్రతిదీ 2 అంటే 2 గ్యాప్ తోటి వచ్చింది. బి తర్వాత ఈ అంటే సిడి గ్యాప్ ఉంది, ఈ తర్వాత ఎఫ్జి గ్యాప్ ఉంది, హెచ్ తర్వాత కే, ఐజే అంటే హెచ్ అనేది కరెక్ట్ వాల్యూ, అంటే హెచ్ అనేది హెచ్ తోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 5, 7, దాని తర్వాత నెక్స్ట్ 14, 19. 5 + 2 7. దాని తర్వాత ఇక్కడ +2, ఇక్కడ +3, ఇక్కడ +4 అనుకున్నాం అనుకో, ఇక్కడ 7 + 3 10. దాని తర్వాత 10 + 4 14, అంటే ముందున్నదాన్ని నెక్స్ట్ ఉన్నదాన్ని రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ +5 అనుకో, 14 + 5 19 అవుతుంది, అంటే మధ్యలో ఉన్నది 10 అనే వాల్యూ కరెక్ట్. దాని తర్వాత నెక్స్ట్ VTPN అంటే రివర్స్ ఆర్డర్లో వస్తుంది, NOP, Q మధ్యలో గ్యాప్, దాని తర్వాత R వస్తుంది, దాని తర్వాత S తర్వాత T వస్తుంది. అంటే మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ప్రతిదానికి ఒక్కొక్కటి గ్యాప్ వచ్చింది, అంటే ఇక్కడ వచ్చే R వాల్యూ కరెక్టే. H10R అంటే C ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ వచ్చేసి Q1F S2E U6D W21C and find the next number. Here is the options: Y44B, Y66B, and option C Y88B, and option D Z88B. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ముందు సిరీస్ అర్థం కావాలి. ఇది కరెక్ట్ ఆర్డర్లో ఉంది, ఎందుకంటే QSUW అనేది A to Z ఆర్డర్లో ఉన్నాయి. Q తర్వాత RSTUVW, X తర్వాత వచ్చేది Y, అంటే Y తోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి Y తోటి స్టార్ట్ అవుతుంది, ఇది ఒకటి లాస్ట్ ఒకటి Z. సో ఇది అనేది ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 1 × 1 + 1. ఇప్పుడు 1 ఉంది, × 1 + 1 చేస్తే 2 వస్తుంది. 2 × 2 + 2 చేస్తే 2 × 2 4, 4 + 2 6. దాని తర్వాత 6 × 3 + 3, 6 3 is 18, 18 + 3 21, 21 × 4 + 4, 21 4 is 4 2 is 8, 4 1 is 4 + 4 అంటే 88, అంటే Y88 ఉన్న సిరీస్ కరెక్ట్. Y తర్వాత 88 సిరీస్ ఉంది ఏంటిది, ఇది ఒకటే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ B. ఎప్పుడైనా మనకు డౌట్ వస్తుంది అనుకో, ఇది కూడా చెక్ చేసుకుందాం అంటే చెక్ చేసుకుందాం. FEDC అంటే ఇది అనేది ఒక సీక్వెన్స్ రివర్స్ ఆర్డర్లో వెళ్తుంది. ఇక్కడ B వస్తుంది, BCDEF. సో ఇక్కడ వచ్చే వాల్యూ B, అంటే ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ వచ్చేసి 2A11 4D13 12G17 and next question mark. Options are 36I19 and option B 36J21 and option C వచ్చేసి 48J21 48J21 and option D వచ్చేసి 48J23. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమున్నది 2 తర్వాత 4 తర్వాత 3 12, అంటే 2 × 2 4 × 3 అంటే 2 × 2 = 4 4 × 3 12 12 4 is 48.
అంటే నెక్స్ట్ వచ్చేది 48 తోటి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏ, బిసి తీసేసిండు, డి ఇచ్చిండు, ఈఎఫ్జి, హెచ్ఐజే అంటే 48 తర్వాత జే వస్తుంది. 48 తర్వాత జే ఉన్నది, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి. సో ఈ రెండిట్లలో ఏదైనా ఒక ఆన్సర్ అని ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. 11, 13, దాని తర్వాత 17, 17 తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీనికి 12 అనేది గ్యాప్ ఉంది. ఇక్కడ 14, 15, 16 అంటే 1, 3, దాని తర్వాత 5 వస్తుంది. 5 అంటే 18, 19, 20, 21, 22 అంటే నెక్స్ట్ నెంబర్ 23. సో ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్. 1, 3, 5, 2 కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతిదానికి ప్రైమ్ నెంబర్. 11 అనేది ప్రైమ్ నెంబర్, 13, 17 దాని తర్వాత వచ్చేది 23 ఇస్ అ ప్రైమ్ నెంబర్. అట్లాంటి గుర్తు లేకపోతే ఈ ఆర్డర్లో కూడా అంటే ఇట్లా మనము కొత్తగా కూడా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో 23 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 21 ఉంది, 21 అనేది కాదు. ఎందుకంటే 21 అనేది 3 7s are 21. సో అట్లా డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 23 ఇస్ ద ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. J2Z, K4X, the next I7V, next question mark H16R, M22P. ఆప్షన్స్ ఏమున్నాయి? I11T, L11S, L12T అండ్ ఆప్షన్ డి వచ్చేసి L11T. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? JKI ఉంది. సో ఇక్కడేమో 0, జే తర్వాత కేనే వస్తుంది, కే తర్వాత ఒక నిమిషం. సో దీంట్లో మనము ఒక ఆర్డర్ మిస్ అయినాం. ఏంటిదంటే ఇక్కడ కే ఉంది, ఇక్కడ హెచ్ తర్వాత ఐ ఉంది ఒక గ్యాప్ తర్వాత, దాని తర్వాత ఒక గ్యాప్ తర్వాత జే ఉంది. అంటే హెచ్ ఐ జే అనేది ఈ మూడు ఒక ఆర్డర్. దాని తర్వాత కే ఇది ఉన్న క్వశ్చన్ మార్క్ ఒక ఆర్డర్. కేఎల్ఎం అంటే ఎల్ తోటి సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ +2, ఇక్కడ 2, 4, 7, క్వశ్చన్ మార్క్ 16, 22, ఇక్కడ +2, +3, ఇక్కడ +4, +5, +6 ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో ఉంటుంది. 2 + 2 4, 4 + 3 7, 7 + 4 11 వస్తుంది. 11 + 5 16, 16 + 6 22 అంటే ఎల్ తర్వాత 11. దాని తర్వాత జెడ్, ఇక్కడ ఓపీ. దాని తర్వాత క్యూ మిస్ అయ్యి ఆర్ వచ్చింది, ఎస్ మిస్ అయితే టీ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ టీ వచ్చింది అనుకో, మధ్యలో యూ మిస్ అవుతుంది, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అంటే ఇక్కడ వచ్చే వాల్యూ టీ వస్తుంది. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 13th క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద టర్మ్ which does not fit into the series. అంటే ఈ సిరీస్లో ఫిట్ కానీ ఏంటిది? 1CV, 5FU, 9IT, 15LS, 17OR. ఆప్షన్స్ 5FU, 15LS, 9IT అండ్ 17OR. ఇప్పుడు
ఇవి ఉన్న సిరీస్లో ఏది తప్పు సిరీస్, అంటే ఏది అనేది తప్పు, దీనిలో ఇచ్చిన ఈ 5 వాల్యూస్లో ఏది రాంగ్ నెంబర్ ఉన్నది, ఏది రాంగ్ అనేది మనం కనిపెట్టాలి. సో ముందు రాంగ్ కనిపెట్టాలంటే సిరీస్ అర్థం కావాలి. 1, 5, 9, 15, 17 అంటే ఇక్కడ ప్రతిదానికి +4, 1 +4 5, దాని తర్వాత 5 +4 9, 9 +4 ఇక్కడ 13 రావాలి, దాని తర్వాత 13 +4 17 అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ అర్థమైంది ఆప్షన్ 15LS అనేది రాంగ్, అంటే ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్, అంటే దీనిలో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకోటి మనకి ఇది కాకపోయినా వేరేది చూసుకుందాం అనిపిస్తే ఇక్కడ ఇంకేముంది, CDEF GHI JKL MNO అంటే ముందు ఉన్న ఈ 15 ఒక్కటి తీసేస్తే మిగతాదంతా కరెక్ట్ ఉంటుంది. ఎట్లంటే RSTUV అంటే మిగతాదంతా కరెక్ట్ ఇచ్చిండు, 15 అనేది రాంగ్ ఇచ్చిండు. సో మనం కొన్నిసార్లు ఈ మిగతా రైట్ ఉన్నాయి కదా అని చెప్పేసి దీన్ని రాంగ్ అని చెప్పలేము. సో ప్రతి ఒక్క ఆప్షన్లో ప్రతి ఒక్క పాయింట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా ఉంది, న్యూమరిక్ ఉంది, అంటే ఆల్ఫాబెటిక్ సిరీస్లో చూసుకోవాలి, న్యూమరిక్ సిరీస్లో చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇదేంటిది, కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ చూద్దాం. కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్లో ఇట్లుంటాయి మనకి ఎప్పుడు కానీ, అంటే మధ్యలో కొన్ని ప్యాటర్న్ అనేది మిస్ చేస్తాడు, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి కరెక్ట్గా. సో నెక్స్ట్ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టాపిక్ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్. అండ్ అట్నే మనకి లాస్ట్ ఏంటిది, లేటెస్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. అంటే లేటెస్ట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్గా మనకి అంటే ఏ ఇయర్లో ఏది ఇచ్చారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండు. SSC CGL వాళ్ళలో ఇచ్చిండు. సో ఇవనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ RRB అండ్ SSC వాటికి మెయిన్లీ. సో ఇవన్నీ మనం రేపు టాపిక్లో కవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.